అని చెప్పేసి 5 తీసుకుంటుంది మేడం 5 మిషన్లు 6 వచ్చారు వస్తున్నాను అనుకున్నాం బాగా సో ఒక అమ్మాయి డ్రాప్ అన్నట్టేనా ఇంకోటి ఆ పాప మిషన్ కూడా తగ్గకూడదు యాక్చువల్గా. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంకా క్రిటికల్ అవుతుంది వాళ్ళకి. బేసిక్గా కూర్చొని ఉండి ఈ బరువు మొత్తం ఇక్కడ పడుతుంది. ఆ పాప మామూలుగా నేర్చుకున్న వాళ్ళే వదిలేస్తారు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే. తను నేర్చుకోకపోవడమే మంచిది. బరువు అనేది ఈ బరువు రెండు దీనికే పడతాయి. అందువల్ల తను నేర్చుకోకపోవడం కూడా మంచిదే. ఇంట్రెస్ట్ అయితే ఏంటంటే అదే మనకి ఇంతకుముందు 5 నిమిషాలు 2 సార్లు ఓపెన్ అయింది. ఇప్పుడు కొత్త మిషన్ మనం 3 యాక్చువల్గా 5 కాకుండా ఖాళీగా థియరీ నేర్చుకునేటప్పుడు కటింగ్ నేర్చుకునేటప్పుడు అవి అవసరం లేదు, ఖాళీగానే ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి అయినా కానీ 5 ఉన్నాయి. అయితే ఏంటంటే వాళ్ళు ఇంకో సెంటర్ అని చెప్పి తీసుకుంటారు, ట్రైనింగ్ కోసం తీసుకున్నారు కదా. మేడం చెప్పిన దాని ప్రకారం మీరు చేస్తున్న వీడియోస్ మీరు నేర్చుకున్న దాని ప్రకారం చూస్తే బాగానే పికప్ అయినారు అంటారు. కాబట్టి అది అవసరం లేదు, కొంచెం మంచి మిషన్ల మీద మీరు చేసుకోగలరు అనిపించింది. సో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళకి పంపించేసాము. ఇది పర్మనెంట్గా తెచ్చుకున్నాము. మీరేం పాడు చేయాలండి. అది ఎంతనో ఏమో అయినాయి. మాకు ఫస్ట్ విరిగిపోవడం కానీ జరిగింది. వాటి మీద ఒప్పుకోవడం గొప్పతున్నాము. అది ఏమన్నా సరే అట్లా అవుతాయి. అవి డెలికేట్ పాటు ఇప్పుడు బాగానే నేర్చుకుంటున్నాను, నేను బాగుంది అనుకున్నప్పుడు సరే అవి ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఆ మిషన్ పంపించేసిన తర్వాత ఇక మధ్యలో కొద్ది రోజులు కూడా ఆగకుండా నడవాలి, బాగా ఒక రోజు కూడా వేస్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు ఇమీడియట్గా కొత్త మిషన్ తెచ్చుకున్నాము. ఇంకా సరిపోలేదంటే ఇంకా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇబ్బంది అవుతుంది ఏమనిపిస్తుంది, ఎందుకంటే మేడం మిషన్లే ఉన్నాయి, ఇవి ఇక్కడ స్టార్ట్ కాదు. ఇది కూడా మన దానికోసం వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇది నేను పండుగ రోజు అని చెప్పేసి కొత్త స్టార్ట్ చేసింది కదా. ఈవిడ కూర్చుంటారు. ఇక మీకోసమని మీకోసమే వద్దు పిల్లలతో చేయించాడు మేడం అని చెప్తే అలాగే పెట్టేశారు. యాక్చువల్ ఓపెన్ చేద్దామనే పూజ సరిపోవు అనుకుంటే ఇంకా తెప్పించుకోవచ్చు, కానీ నేర్చుకుంటే తీసుకోవాలి. మీరు ఎట్లా పికప్ అవుతారని మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు చేసేదాన్ని బట్టి లేదా ఏదో నేర్చుకున్నాం అయిపోయింది అని చెప్పి దాని గురించి మళ్ళీ వేరే పనులు వెళ్ళిపోతే మనకు వేస్ట్ కదా. కాబట్టి ఇవి రావాలనిపించింది. ప్లేస్ కూడా చూసుకుంటే ఇవి చేసుకున్న తర్వాత అందరూ మిషన్ ఒకటేసారి చేస్తున్నారు, టగట కొట్టుకుంటున్నారు, కొట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు అనుకున్నప్పుడు వేరే వర్క్స్ కూడా బయట నుంచి తీసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు సరిపోకపోతే వేరే మిషన్స్ కూడా తెప్పించుకోవచ్చు. ముందు ఇక్కడ స్పేస్ బట్టి దీన్ని బట్టి ఎందుకంటే ఒక్కోటి కొంచెం ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి అంతే చెప్పి 3 సార్లు అనుకున్నాము. సరిపోవు అనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు. ఈ గురించి పక్కన బాగా చేసుకోండి. మీరు ఇది కోర్స్ ఎప్పుడు అయిపోతుంది కదా? 15 రోజులు ఉందా? నెల 15 తారీఖు. ఆ తర్వాత అసలు సంగతి బయటపడుతుంది. మీరు ఎంత నేర్చుకున్నా సరే ఆ తర్వాత కంటిన్యూ చేయకపోతే వేస్ట్. నేర్చుకునే వాళ్ళతో సమానం అయిపోతారు. కంటిన్యూ చేస్తారా చేయరా అనేది తెలుస్తుంది ఆ తర్వాత. అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ దీనికి కానీ ఇవి అవసరం అవుతుంది చెప్పేసి తెచ్చుకున్నాను. సరిపోకపోతే ఇంకా బాగా నేర్చుకున్నారు, బాగా చేస్తున్నారు. 5 నిలబడ్డారు అక్కడ. నెక్స్ట్ బ్యాచ్కి మీ స్టూడెంట్స్ ఏమన్నా తయారు చేస్తారు. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ.